హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్లు మీ సుప్రియ. మేమైతే లంచ్ చేద్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్, పెద్ద పాప, చిన్న పాప నలుగురం వచ్చేసాం పిస్తా హౌస్కి. పిస్తా హౌస్లో అయితే మేము చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాం. ఎందుకంటే మా పెద్ద పాపకి చికెన్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు చికెన్ బిర్యానీ అని అంటుంది. అలాగే చికెన్ బిర్యానీ తినేసి, చికెన్ లాలీపాప్స్ తినేసి తర్వాత ఫోరం మాల్కి వచ్చేసి చికెన్ గోష్ బిర్యానీ తిందామని మా హస్బెండ్ అన్నారు. అయితే మళ్ళీ అక్కడికి వచ్చేసాం. అక్కడ చాలా రష్ ఉండే. ఎవరో మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మమ్మల్ని పిలిచి మాకు తొందరగా ఆర్డర్ తీసుకున్నారు. వెళ్ళగానే ఫస్ట్ మాకు పాపడాలు, అది బ్యాట్స్ అంటారు మీరు, ఇక్కడ మాకు నల్లిగోష్ బిర్యానీ పెట్టారు. చూసారా మా పెద్ద పాప, తను నార్మల్ రైస్ అన్న తన చేతితో తింటుందో లేదో కానీ బిర్యానీ ఇలాంటివి అయితే మాత్రం తన ఓన్గా తింటుంది. ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని. నా ప్లేట్ చూసారా, నా ప్లేట్లో ఉండే అది బొక్క. అది మా పాప నేను తింటాను అంటే మళ్ళీ మా పాపకి ఇచ్చేసాను. చాలా బాగుంది స్పైసీగా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి, బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ మా పాప చూడండి వాళ్ళ డాడీకి తినిపిస్తూ ఉంది. బిర్యానీ అయితేనే తను తినిపిస్తుంది. నార్మల్గా రైస్ ఇలా వెజ్ అయితే మేము తినిపించాలి. మేము తినిపియంది తను అస్సలుగా తినదు. ఇక్కడ నేను, మా హస్బెండ్ అంటున్నారు నేను అస్సలు తినను, అందరు ఏమనుకుంటారు అని. అయితే నేను కొరికి ఇస్తాను, నువ్వన్నా తిను అని చెప్పాను. అయితే లోపల ఉన్నది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అని అన్నారు. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద బుక్కని నేను ఇలా కొరకడం, అందరి ముందు మా హస్బెండ్కి తినడానికి చాలా సిగ్గు అనిపించింది. సో నేను కొరికి ఇస్తాను, నువ్వన్నా తిను అని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చాను. అలాగే మేము ఐకియాకి కూడా వెళ్ళాం. మా చిన్న పాప, మా మమ్మీ ఎస్కలేటర్ మీద ఎక్కడానికి రాదు అని అంటే ఇక స్టెప్స్ ఎక్కి వస్తుంది. ఇక్కడ మా చిన్న పాప వాటర్ తాగుతుంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలకి చాలా దాహం వేస్తుంది. వాటర్ కూడా క్యారీ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ కంప్యూటర్కి ఏ టేబుల్ అయితే బాగుంటుంది అని కూర్చొని చైర్స్ అవి ఇవి చూస్తుంటే మా చిన్న పాప కంప్యూటర్తో ఆడుకుంటుంది. ఇక్కడ మా పెద్ద పాప తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అంటున్నారు సేమ్ నాలాగే ఉంది చిన్న పాప, నా వల్లనే అందంగా ఉంది అని మా మమ్మీ, మా హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు. మా మమ్మీ ఏమో నాలాగా మా పాప వల్లనే అని అంటుంది, లేదు నా వల్ల చిన్న పాప బాగుంది అని అంటున్నారు. అండ్ అయిపోగానే ఐకియా షాపింగ్ అయిపోగానే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. నైట్ టైం కాబట్టి చాలా లేట్ అయింది అప్పటికే. సో ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు, ఇక అలాగే వచ్చేస్తున్నాము. చూసారా సిటీలో ఎంత డెవలప్ అయిపోయిందో కలర్స్ బిల్డింగ్తోని. అండ్ అలాగే మధ్యలో ఇక వెళ్ళేసి మళ్ళీ పిస్తా హౌస్కి వెళ్ళి మా హస్బెండ్ టీ తాగి రిటర్న్ అయిపోతున్నామండి. చూసారా కలర్స్ బిల్డింగ్స్, లైట్స్ చూడడం చాలా బాగా అనిపించింది. అలాగే మా మర్దలు కూడా వచ్చింది, ఫస్ట్ టైం తను ఐకియా విజిట్ అయింది. ట్రాఫిక్ చాలా తక్కువ ఉండడం వల్ల తొందరగా ఇంటికి వచ్చేసాం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇలా ఒక మినీ వ్లాగ్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో, సపోర్ట్ చేయండి. థ్యాంక్